నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్, బీజేపీ పాలనపై ఫైర్. తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పాలనపై ఆయన మండిపడ్డారు. అల్టిమేట్ వాళ్ళకి ఎంతసేపు ఏముంటుందంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళొద్దు, ప్రజలకు మధ్యలో తిరగనియొద్దు, ప్రజల మధ్యలో వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు రాహుల్ గాంధీ గారు కలవనియొద్దు. ఇవన్నీ ఈ దురుద్దేశంతో బీజేపీ మొదటి నుంచి కూడా, ఆనాటి నుంచి కూడా మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే, అప్పుడు బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ఏ, మహాత్మా గాంధీ, నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఈ కుట్ర అప్పటి నుంచే చేస్తుంది కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని చంపింది ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కదా, అందులోకించి పుట్టుకొచ్చిందే బీజేపీ, అందులోకించే పుట్టింది, ఆర్ఎస్ఎస్లో కానీ పుట్టిందే బీజేపీ. ఇది ఈనాటిది కాదు. ఆర్ఎస్ఎస్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏమని? ఆనాటి నుంచి ఆర్ఎస్ఎస్, తర్వాత ఇప్పుడున్న బీజేపీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ దేశ రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే కుట్ర ఆనాటి నుంచి కొనసాగుతూనే ఉన్నది కదా. ఆ కుటుంబం మీద కక్ష రాజకీయాలు చేస్తూనే ఉంది కదా. ఇది ఈనాటిది కాదు కదా. ఈ 75 ఏళ్ళ నుంచి ఇది నడుస్తూనే ఉంది. ఇదంతా 75 ఏళ్ళ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసింది ఎవరయ్యా అంటే మళ్ళా ఆ కుటుంబమే కదా. వాళ్ళ ఆస్తులు దారదత్తం చేసిర్రు, వాళ్ళు భారతదేశ యొక్క పాలసీలో వాళ్ళు అనేక దాంట్లో వాళ్ళు బలిదానాలు అయిపోయారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు. బీజేపీలో ఎవరైనా ఆ రకంగా నిర్ణయాలు చేసి బలిదానమైన చరిత్ర ఉంది ఎక్కడన్నా? కాబట్టి ఈ కుట్ర రాహుల్ గాంధీ గారి యొక్క మీద కుట్ర, రాజకీయమైన కుట్ర ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది, చేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే గాంధీ, రాహుల్ గాంధీ, గాంధీ అనే ఒక మాట వినబడద్దు అనేది వాళ్ళ యొక్క. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరి సిద్ధ కట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చేయడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాటను మీకు విజ్ఞప్తిస్తాను. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది.
అందరే లేదు కొందరు వేస్తారు, అందరు వేసారు నేను ఎట్లా అంట. కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ముళ్ళు అదేదో బోర్డు పెడతాడట, నెలకిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి నీకు 2 సార్లు ఇచ్చినాం కదా వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది ఇచ్చిన పాపానికి? ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఎదురు చూస్తారు ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు. రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా, కౌన్సిలర్లు దొరుకుతారా, పార్లమెంట్లో దొరుకుతారా, సొసైటీ ఎలక్షన్లో దొరుకుతారా? యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వాత పెట్టేందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు 2189 బూత్లు ఉన్నాయి. బూత్కు ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడినరి, ఒక వీడియో తీయండి, తీసి మాకు పంపింది. మేము మీకు పంపించరు కాదు, మీరు కూడా మాకు పంపింది. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చింది. మీరు ఇంట్లోనే కూర్చోండి, కదులకుండ్రి, బొంబాయిలో ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి రండి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చి రాలేదు ఆనాడు వచ్చింది. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమవుతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎర్రల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకుండా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు, ఆ బస్సు డ్రైవర్ సీట్లు దానిలోకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాను, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాను, కొట్టుకుంటాను, జుట్లు పట్టుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రి అంటే అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడవట్రి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తిట్టుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలవటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు, 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటున్నారు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అరికాల మంట నెత్తికెక్కింది. స్టూపిడ్ ఫెలోస్, ఇడియట్స్, వెధవల్లారా, బుద్ధి లేదు మీకు? నాకు లంచం ఇస్తారా? ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా? 2 కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా? ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా, లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా, లంచం ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా, నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా, నీ ఈవో పదవి లాయిగా అవతలు పడేస్తా. ఈడియట్స్ దట్టి తీసుకొని వెళ్ళండి అవతల కంటే. అది తీసుకొని పరుగు వెధవలు ఇద్దరు బయట, సారీ ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి, వెధవలు అన్నాను కాదు, ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి పరుగు. నేను అడుగుతున్నా, ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది, మీరు సమాధానం చెప్పరా? 2021లో మీ పంపున వీళ్ళిద్దరు వెళ్ళి 2 కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీకొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్, మీరు పంపింది అనుకుంటున్నారు, పోనీ
ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా? పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు. ఇదంతా జరిగిందంతా ఆ రోజునే. ఆయనే వదల్లా ఈ వెధవల్ని. వెధవలు కాదు, పెద్ద మనుషులు. వెధవలు అంటున్నాను నేను మాటి మాటికి. ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన. జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు, ఇద్దరు వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు, ఒకడు రాజ్యసభ మెంబర్, ఇంకొకడు టీటీడీ ఈవో, వీళ్ళిద్దరూ వచ్చి నాకు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెట్అవుట్ అని కేకలేశాను. ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు. ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా, దాని మీద ఏమైనా విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు. కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాను నేను. కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి, తప్పేం లేదు. మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి. ఆ జడ్జి గారు మీకు లేఖ రాస్తారా లేదా? ఇద్దరు వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు 2 కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వబోయారు, గిఫ్ట్ ఇవ్వబోయారు. నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను, అరెస్ట్ చేస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి, చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ రాస్తే ఈజ్ ఇట్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ టు ఇనిషియేట్ యాక్షన్? అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా? ఈ వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా? ఈ వెధవలు ఆప్లిక్ పెద్ద మనుషులు అంటే వెధవలై ఉండొచ్చు, విచారణలో తేలితే నిజం తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు, లేకపోతే వెధవలుగానే ఉంటారు వాళ్ళు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పాలనపై ఆయన మండిపడ్డారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు, లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. కనీసం ధాన్యం కొని రైతులకు డబ్బు చెల్లించాల్సిన సొసైటీలు కూడా నిర్వీర్యం చేశారు. సొసైటీలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ ద్వారా సరఫరా చేసిన గోను సంచులు సప్లై చేయలేదు, వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన లోన్లు కూడా ఇవ్వలేదు, లోనుకి ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా వాళ్ళకి జమ చేయలేదు. ఆ విధంగా సహకార రంగాన్ని నిర్వీర్యం చేసి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఇవాళ గోడౌన్ల ముసుగులో దోపిడీ, రంగులు. ఈ రంగుల పెచ్చగాడికి ఈ సొసైటీ డబ్బులే అడ్డంగా కనపడ్డాయి. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. పర్సన్ ఇన్ఛార్జి కమిటీలతోటే నడిపేస్తా ఉన్నాడు. అసలు ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు? ఒకప్పుడు కోర్టులో వేశారు అందరూ ఎన్నికలు పెట్టమని. కోర్టులో వేసిన ఎన్నికలు ఎందుకు నిర్వర్తించలేదు? కోవిడ్ అన్నాడు. కోవిడ్ పోయి ఎన్నాళ్ళయింది? నార్మల్సీకి వచ్చిన తర్వాత ఎందుకు ఎన్నికలు పెట్టడం లేదు? భయం. పెరికివాడు ఈ ముఖ్యమంత్రి. సహకార రంగంలో ఎన్నికలు పెడితే నడుము విరిగిపోతుంది, తన పార్టీ వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేము, పబ్బం గడుపుకోవడానికి అవకాశం ఉండదన్న దీంతో ఇవాళ సహకార రంగానికి నామినేట్ చేస్తున్నాడు. ఆయనతోటి పాటు ఆయన తాబేదారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు బెదిరిస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఎంక్వైరీ చేస్తాం, మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి బెదిరించి చెప్పు చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ వాటాలు వాళ్ళు కొట్టేస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ ఏ సంఘంలో అనేక అవకతవకలు జరిగినాయి. కోట్ల రూపాయలు దోచుకున్నారని, తప్పుడు పత్రాలతో లోన్లన్నీ తీసుకున్నారు, బ్యాంకులను నిర్వీర్యం చేశారని చెప్పిన చోట ఎక్కడైనా ఒక యాక్షన్ జరిగిందా ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తా ఉన్నాం. కోర్టు ముట్టికాయలు వేసి విచారణ చేయమన్న చోట కూడా విచారణ జరగడం వల్ల అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇవాళ సహకార రంగాన్ని మహాత్మా గాంధీ చెప్పిన ఈ సహకార వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తా ఉన్నాడు. వ్యవస్థల మీద నమ్మకం లేదు, నామినేషన్ల మీదే కార్యక్రమాలు నడిపే దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ మేము అడుగుతున్నాం, అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడ కూడా ఏ పాలసీలో ఎక్కడ కూడా అమలు కావటంలా.
గోడౌన్ల పేరుతో అయిన వాళ్ళకి కట్టబెట్టి దోపిడీ చేస్తా ఉన్నాడు. సొసైటీ డబ్బులు గోడౌన్కి తీసుకెళ్తా ఉన్నాడు. ఆర్బీకేల పేరుతో సొసైటీ డబ్బులని పక్కదారి పెట్టిస్తా ఉన్నాడు. కేంద్రం ఇచ్చిన ఎంఎన్ఆర్జీస్ నిధులు కూడా పక్కదారి పెట్టిస్తా ఉన్నాడు. కేంద్ర సూచనలు కూడా అమలు చేయడంలా. ఎక్కడైనా ఆడిటింగ్ జరిగిందా? ఈ 4.5 ఆడిటింగ్ జరిగి తప్పులు పట్టుకున్న చోట చర్యలు ఉన్నాయని ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యమంత్రే దొంగ, బాగ్దాద్ గజ్ దొంగ, మిగతా వాళ్ళు ఎందుకు చేయరు? దొంగలను తెచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తావు. దొంగకు తాళాలు చేతులు ఇచ్చినట్టుగా అయిపోయి వాళ్ళు దోచేస్తా ఉన్నారు సొసైటీలని. సొసైటీలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఎక్కడ కూడా పని పాటలకు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న పరిస్థితి తెచ్చారు సొసైటీలని. అదేమంటే సచివాలయాలు, అదేమంటే వాలంటీర్లు. ఒక వ్యవస్థలు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని సరిగా నడవడానికి అవకాశం లేకుండా చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. పిరికివాడు గనక తనకు గెలిచే అవకాశాలు. కాంగ్రెస్ లీడర్ మల్లు రవి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓకే, ఒకటైతే అర్థమైంది. 25 రోజులు అయితే సిల్వర్, ఇది గోల్డెన్. ఇది గోల్డెన్ కాబట్టి గోల్డెన్ నిజంగా 50 రోజుల పరిపాలనని తెలంగాణలో ప్రజలందరూ కూడా గోల్డెన్ రూల్ లాగా ప్రజలు భావిస్తున్న దానికి ముఖ్య కారణం మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగి ప్రజా పరిపాలన జరుగుతున్నట్టుగా ప్రజల్లో ఆ అభిప్రాయం అన్ని స్థాయిల్లో వ్యక్తపరుస్తుంది. దాని తరువాత ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు, ఉచిత బస్ ప్రయాణం, ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇది అమలైంది. తక్కినవి కూడా 100 రోజుల్లో చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఇది కాకుండా ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి అప్పుల గురించి వాళ్ళే 3 లక్షలు అని చెప్తే మొన్న సెక్రటేరియట్ల అసెంబ్లీలోనే 7 లక్షల రూపాయలు అప్పులు చేసిపోయారని, వారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇతర ప్రాజెక్టులన్నీ ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, నాసిరకంగా కట్టారని, వాటన్నిటి మీద క్షుణ్ణంగా సాంకేతికంగా పరిశీలన చేయించి తప్పు జరిగితే తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశలో ప్రభుత్వం పోతుంది. మిగిలిన 4 గ్యారంటీలు, ఒకటి 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇవ్వటం, అదే రకంగా రైతులకి 15,000 రూపాయలు ఇవ్వటం, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు కట్టించటం, వీటన్నిటి మీద కూడా ఒక రివ్యూ జరిగింది. ముఖ్యమంత్రి స్థాయిలో జరిగింది, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో జరిగింది, సబ్ కమిటీలు వేశారు. అన్ని చేసి పని చకచక జరుగుతుంది. కాబట్టి ఇది స్వర్ణయుగం లాగా 50 రోజులు జూబ్లీ అంటారు కదా, గోల్డెన్ పీరియడ్ లాగా ప్రజలు భావిస్తున్నారని తెలియజేస్తున్నాం. దీన్ని ఇదే రకంగా కొనసాగిస్తారనేటటువంటి భావం కూడా ప్రజల్లో ఉంది. కొనసాగిస్తారనే నమ్మకం మాకు పూర్తిగా ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నిన్న మొన్న ఒక 3-4 అడ్వైజర్గా నన్ను స్పెషల్ రిప్రజెంటేటివ్గా వేయటం జరిగింది. అందరూ కూడా సీనియర్స్, వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తిస్తారనేటటువంటి ఒక పేరు వచ్చింది. అక్కడ షబీర్ అలీ గారు కానీ, హరకర వేణుగోపాల్ గారు కానీ, వేము నరేందర్ రెడ్డి గారు కానీ, మల్లు రవి గారు కానీ, వీళ్ళందరికీ ఇచ్చినటువంటి పదవుల మీద కూడా ప్రజల్లో ఒక ఆమోద ముద్ర వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కొంతమందికి చైర్మన్లు, డైరెక్టర్లుగా ఇచ్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వంలో భాగస్వాములు చేయడానికి ముఖ్యమంత్రి గారు
ఆ దిశలో పోతున్నారనే ఆలోచనని మీకు తెలియజేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి గారి ఉపన్యాసంలో మీరు ఉంటే కూడా అంటరాంతరం ఈ రోజుకు రూపాలు మార్చుకొని డిఫరెంట్ రూపాల్లో ఉంది. దాన్ని బ్రేక్ చేయాలి. అంటరాంతరం వివిధ రూపాల్లో ఉండి పేదలకు అందుబాటులో లేకుండా ఏ సౌకర్యం నేను అంటరాంతరానికి మేము దూరం చేశాం, అస్పృశ్యతకు దూరము లేదా సమసమాజం దిశగా అడుగులు వేస్తున్నామంటే అది డొల్లతనమే అవుతుంది. అట్లా కాదు. వీళ్ళు అడుగుపెట్టిన విద్యాలయం కానీ ఆసుపత్రి కానీ లేదా వాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు తమ జీవితాలను తమ సొంతంగా తాము నిర్దేశించుకునేట్టు బతకగలిగడానికి తగిన అవకాశాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసినప్పుడే ఆ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళు ఎదగాలనుకున్నంత స్థాయికి ఎదిగేటట్టు హ్యాండ్ హోల్డింగ్ చేయొచ్చు, అవుతారు కూడా ఓవర్ ది పీరియడ్ అన్న విశ్వాసం ఏదైతే ఉందో దాంతో ఆయన చేపట్టిన చర్యల ఫలితమే ఈరోజు మనకు కనపడుతున్నాం. ఈ తేడా ఆ రోజుకి ఈ రోజుకి. సో ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా కోరుతూ చైతన్యవంతులైన అధికారులుగా మీరు కింద జనంలోకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ మీ సమస్యలకు సంబంధించి రెగ్యులర్ నాయకులు ముఖ్యంగా సునీల్ కానీ రమణ కానీ వీళ్ళు టచ్లో ఉంటున్నారు. అరుణ్ కూడా తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు అడిగినవి జెన్యూన్ ఇవి నేను వాటిని కూడా నా వంతు ప్రయత్నం చేసి వాటిని పరిష్కారం నేను ప్రయత్నం చేస్తాను. కరెక్ట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ కుటుంబాలు బాగుండాలి. మీరు మీ జాతి అభివృద్ధికి మీ శక్తి మేరకు మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ బంధువులు ఎవరైనా సరే కొంచెం కింద వాళ్ళు పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో మీరు కూడా పార్టిసిపేట్ కానీ నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాచకొండ సిపి జి సుధీర్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే ఇది అదేం కాదు, మామూలు నల్ల పేపర్లని తెలిసిపోతాయి. వాళ్ళు పారిపోవడానికి మత్తు వాడతారు. అంటే పేపర్లే ఒకటి అవే బండల్స్ అంటే బ్లాక్ పేపర్ అంతే. అంటే ఈ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, క్లోన్ వాట్సాప్ గ్రూప్ ఉంది. దాన్ని మేము వీళ్ళు ఎగ్జామిన్ ఇట్ ఎంతమంది ఇంకా అందులో మెంబర్స్గా చేర్పించుకున్నారు, ఎట్లా ఇంటరాక్ట్ అయినారు, అది మేము చేస్తాం. ఇది మన బ్లాక్ పేపర్ ఎక్కడైనా ఉండిపోద్దండి. అది సాల్వ్ యూ కెన్ బై ఫ్రమ్ ఎనీ ప్లేస్. లైక్ అంటే వాళ్ళకి మనకు ముఖ్యంగా ఏంటంటే ఒరిజినల్ కరెన్సీ తీసుకొని ఆ కరెన్సీ మీద ఒక బ్లాక్ కలర్ చిన్నగా పూసి కడిగితే పోయే విధంగా ఉన్నటువంటి బ్లాక్ కలర్ వేసి అది కడిగిన తర్వాత చూస్తారు మీరు. కడిగిన తర్వాత అక్కడ ఒక చిన్న అది ఐరన్ బాక్స్ ఉంది, దాన్ని పెట్టి ఐరన్ చేస్తాడు. చేసిన తర్వాత అది మంచిగా అయిపోతుంది. మీరు వెళ్ళి బయట ఎక్స్చేంజ్ చేయమంటాడు. యాక్చువల్లీ ఒరిజినల్ కరెన్సీ ఓన్లీ. సో న్యాచురల్లీ అది కౌంటర్ఫిట్ ఏం కాదు. వాళ్ళు తీసుకుంటారు. యూ కెన్ బై సంథింగ్. 500 కరెన్సీ నోట్నే చేస్తున్నాడు అతను. లేవండి, వెళ్ళిపోయినటువంటి కేసెస్ లేవు, మన దృష్టిలో రాలేదు. వెన్ వీ విల్ గెట్ దెమ్ ఆన్ పోలీస్ కస్టడీ అండ్ అప్పుడు చేస్తాం. అయితే ఇంటూ సమ్ బిజినెస్ యాక్టివిటీ. ఇప్పుడు మేము ఇంకా కొంచెం ఆయన పాపం కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి సారీ అంటే ఒక్కొక్క నేరస్తుడు ఒక్కొక్క విధమైనటువంటి పద్ధతి అవలంబిస్తాడు. దీంట్లో చాలా ఈజీ ఉంది అఫెన్స్ చేయడం. ఒక ప్లేస్ పిలుస్తారు, పిలిచిన తర్వాత ఈ కరెన్సీ చూపిస్తారు. చూపించినాక వాళ్ళ ముందే కడిగి చూపిస్తారు. యాక్చువల్లీ బ్లాక్ పేపర్ ఉన్నప్పుడు ఇది మేము ఎలా చేస్తాము చూపిస్తామని చెప్పేసి ఇంకా మీకు ఇవ్వాలని చెప్పి ఈ పెట్టేసేసి ఈ పౌడర్ వేసినప్పుడు అతను కొంచెం దూరం జరిగి ఉంటాడు. వీళ్ళ దగ్గరికి పెట్టేసరికి ఆ శ్వాస ఎక్కువ తీసుకుని వాళ్ళు అక్కడ అన్కాన్షియస్ అయిపోతారు. అది ఈజీ మెథడ్ కాబట్టి అతను ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క రకం. అంటే ఫస్ట్ వాళ్ళని వాట్సాప్లో ఇంటరాక్ట్ అయిపోయి అందులో గ్రూప్లో చేర్చుకొని ఇటువంటి ఇంటరాక్షన్లు వచ్చి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ అంటే వాళ్ళ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ వచ్చి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇలా ఇది అఫెన్స్ చేస్తున్నారు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ ఇఫ్ యూ సీ Nigerian economy, 10% of their GDP is frauds only. Through frauds only they get that money.
అది అన్ఫార్చునేట్లీ కంట్రీస్ అట్లా ఉన్నాయి. దానికి ఎంటైర్ వరల్డ్లో కూడా ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. 10% ఆఫ్ జీడిపి ఆఫ్ కంట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. నైజీరియన్ నేషన్ సార్ గతంలో ఇప్పుడు దొంగ బంగారం ఓకే మేబీ కైండ్ ఈజ్ సేమ్ బట్ మే వేరీ ఇన్ డిగ్రీ. ఇదొకటి అదొకటి సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. హిందీ एक इंटरनेशनल क्रिमिनल गैंग ये फेक करेंसी బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్లపై ఆయన విరుచుకుపడ్డారు. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? ఏడవైన లెటర్లు ఏడవైనాయి, ఎందుకు ప్రారంభించలే పనులు? 10 సంవత్సరాల నేను ప్రారంభించాను. వాళ్ళ సిద్దిపేట ఎలగతుర్తిపై రోడ్డు ఎవరు నీ అయ్యే ప్రారంభించిండా, నీ తాత ప్రారంభించిండా, ఈ మేధావి ప్రారంభించిండా పనులు? నేనే ప్రారంభించింది, నేను ప్రారంభమైంది. ఇక్కడ ఆరోబికి 154 కోట్ల రూపాయలు మీ అయ్యిచ్చిండా, మీ తాత ఇచ్చిండా, ఈ మేధావి వడకొచ్చిండా? దందా చేసి 154 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల ఎందుకు వడకరాలే? నేనే వడకొచ్చిన కదా. రైల్వే స్టేషన్ అదుగుగా ఎప్పుడైనా పట్టించుకున్నాడా? మీ ప్రభుత్వం పట్టించుకున్నదా? ఎవరు నిధులు పట్టుకొచ్చారు? మీ తాతన, మీ అయ్యా? నేనే పట్టుకొచ్చినా కదా. సిఆర్ఎఫ్ నిధులు, గ్రామాల్లో వేస్తున్న నిధులు 219 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? మీ అయ్య పట్టుకొచ్చిందా, మీ తాత పట్టుకొచ్చిందా? నేనే పట్టుకొచ్చినా కదా. గ్రామీణ సడక్ యోజన కింద 120 కోట్ల రూపాయలు ఎవరు పట్టుకొచ్చారు? నేనే పట్టుకొచ్చినా కదా. ఈ శాతవానకు 12B స్టేటస్ తీసుకొచ్చిందోరు మీ అయ్యేసి వచ్చారు, మీ తాతన. 10 సంవత్సరాలు వీకెండ్ మీరు నేను పట్టుకొచ్చిన మీరు చేసిన చెప్పుకున్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదాను ఎవరికి వచ్చారు? మీ తాతన, మీ అయ్యానా? నేను పట్టుకొస్తే మీరు చెప్పుకున్నారు. ఇలా కేవలము రోడ్ల కోసము దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చింది నేను. 10 సంవత్సరాలల్లా ఈ మేధావి ఎన్నివరకొచ్చిండు? నీ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వము 3,000 ఇండ్లకు శాంక్షన్ ఇస్తే 80 కోట్ల రూపాయలు ఇస్తే ఎంతమందికి డబ్బులు పెట్టి ఇచ్చినావు? కరీంనగర్ జిల్లాలో కేవలం 3,000 మంది ఉన్నారు నిల్వ నిండలేక. ఇంకో 20-30 దరఖాస్తు పెడితే ఇంకో 20 శాంక్షన్ చేసుకొస్తే ఏమో నేను ముళ్ళేమవుతుండే. నేను అన్నా కదా ఇంకా శాంక్షన్ చేసుకొస్తా అన్నా కదా. మరి ఏడవైంది? నీ మేధావితనం ఏడవైంది? పార్లమెంట్లో మాట్లాడి చెవులు దుబ్బినాయి నీకు. ఈ మాట్లాడినవాడు ఇది పట్టుకొచ్చి ఎన్ని కోట్ల ఇది పట్టుకొచ్చి చెప్పాలా నాకు? మీ అయ్య పార్లమెంట్కి పోయాడు ఎప్పుడన్నా చెప్పు. మీ అయ్య చరిత్ర తెలియదు నీకు. మీ అయ్య పార్లమెంటుకు పోకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్, బీజేపీ పాలనపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.